హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అను చెంప పగలగొట్టిన ఆర్య. ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా ఆర్య దగ్గరికి వెళ్ళి అను ఇలా మాట్లాడుతుంది. ఇవన్నీ మీరు రెండో పెళ్లి చేసుకోండి అని చెప్తుంది. దీనికి ఆర్య షాక్ అవుతాడు. అసలు నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు? ఈ ఆలోచన నీకు ఎలా వచ్చింది? అసలు ఏం జరిగింది అని అడుగుతాడు. నాకు పిల్లలు పుట్టారు కదా, అందుకే నన్ను వదిలేసి మీరు రెండో పెళ్లి చేసుకోండి అని అను చెప్తుంది. దీనికి ఆర్య కోపం వచ్చి అను చెంప పగలగొడతాడు. అది చూసిన పద్మావతి విక్కి పరిగెత్తుకుంటూ వస్తారు. ఏంట్రా నువ్వు చేసిన పని? తనని కొడతావా? ఇప్పుడు ప్రేమగా నవ్వుతూ ఉండేవాళ్ళు మీ మధ్య గొడవలేంటి అని విక్కీ అడుగుతాడు. ఏమైందక్క, బావగారికి కోపం వచ్చే అంతలా నువ్వు ఏం మాట్లాడావు అని పద్మావతి అడుగుతుంది. చెప్పురా ఆర్య, ఏంటి ఏమైంది అని విక్కీ కూడా గట్టిగా అడుగుతాడు. ఆయన్ని ఏమనకండి, తప్పంతా నాదే అని అను అంటుంది. ఎవరి మనసు నొప్పించిన నువ్వు అంత పెద్ద తప్పు ఏం చేసావక్క అని పద్మావతి అడుగుతుంది. తనని అడిగి బాధ పెట్టకండి, తను ఇప్పటికే బాధలో ఉంది అని ఆర్య అంటాడు. ఒకరి గురించి ఒకరికి ఎంత తెలిసినప్పుడు మీ మధ్య గొడవలేంటి అసలు అని పద్మావతి అడుగుతుంది. కానీ దానికి వాళ్ళిద్దరు సమాధానం చెప్పారు. వీళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతుంది కానీ మాకు చెప్పట్లేదు అని విక్కీ పద్మావతి అనుకుంటూ ఉంటారు. చూసాక ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో? ఇలాంటి జెన్యూన్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.